గమ్మ గమ్మలాడుతుంది వాసన. చక్క ఏగి మసాలాది గమ్మ గమ్మ గమ్మలాడుతుంది వాసన. ఇదిగో జాయింట్ అవుట్ లాగేసారు అట్లా ఉంది. ఇదిగో నూనెలో మగ్గి బాగా ఏగి అది కొంచెం చక్కగా ఎంత బాగుంది. మనవాడు చూడండి ఎగబడిపోతున్నాడు. ఇచ్చాను తినే నాయన పీక్కొని తిను చూడండి. అబ్బా ఏం రుచిగా ఉందో కోడి. ఒక్కగా ఏగి ఉప్పు కారం మసాలా అన్నీ దట్టించా బాగా ఎట్లా ఏగింది. భలే బాగుంది కోడి, చాలా రుచిగా ఉంది. అమ్మయ్య నా కోరిక తిరిగింది వాళ్ళ తినాలని అన్న కోరుకోం వండేసుకున్నాం. చాలా బాగుంది. చూడండి మన వాడు కాళ్ళు లాగేస్తాను, నేను కాళ్ళు తినేస్తున్నా. చాలా బాగుంది కోడి, చాలా రుచిగా ఉంది. గమగమలాడే వాసనతో పుల్లగా ఉసిరిగా వేసా కదా, కొంచెం అక్కడక్కడ పులుపు తగులుతుంది. కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కూడా ఏం తేడా లేదు కోడికి, అన్నీ సరిపడినాయి. హలో అందరు చూస్తున్నారా? కోడి తీసారు ఎలా ఉందా? కోడి చేయించాం, దీన్ని వేపుకున్నాం. కోడికి వేపుతాం చూడండి కోడిని. సరే అలా ఉందా? చక్కగా తయారయ్యి దీన్ని ఇప్పుడు వేపాలి కడిగి శుభ్రంగా మసాలా పట్టించి అప్పుడు వేపుతా. ఇవాళ కోడి తినాలనిపించింది, అందుకే తెచ్చుకున్నా. శుభ్రం చేయించి నీట్గా తీసుకొచ్చాను కోడిని. దీనికి బాగా మసాలా పట్టించి ఎర్రగా వేపుతా. దీంట్లో ఏమేమి మసాలా వేస్తాం చూడండి, మీకు తెలుస్తుంది. చాలా బాగుంటుంది కోడి. ముందు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి అప్పుడు నా మీద పడిపోతున్నాము బాగా నాన్న. ఏం లేదు, శుభ్రంగా కడిగేసారు అలా. శుభ్రంగా కడిగేసుకున్నాను నీట్గా. ఇక చాలు అమ్మయ్య. ఇంకా చూసారా చక్క నీట్గా కడిగేసాను. మనం ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం వెళ్ళాలి కదా. చేపలు ఇగో కొంచెం పెట్టారు, ఇంకొంచెం పెట్టుకుందాం మనం. మళ్ళీ ఎక్కువగా పెడితే బాగా ఉప్పు కారం పడుతుంది. ఇక చూడండి పెడుతున్నా. రారా మనవడా, కోని కోస్తున్నా నీ కడుపు పడక అరు. సరే అలా అంటున్నాడు మనవడు. కోని అంటున్నాడు. కోస్తున్నాను రా కోని నానా. చూసారా అన్నిటికీ పెట్టావా ఘాట్లు. వాళ్ళు పెట్టినాక మళ్ళీ నేను పెట్టినా బాగా ఉప్పు కారం పట్టాలి దట్టించాలి. మీకు వచ్చారా ఎట్లాగంతా శుభ్రం క్లీన్ అయిపోయింది, కడిగేసాను నీట్గా. ఇంట్లో మసాలాలన్నీ నూరుతా చూడండి. అయిపోయింది కోడి. అవి కూడా ఎండుమిరపకాయలు ఈ కూరలోకి, అంటే కొంచెం నీళ్ళు వేసా ముందుగా, శుభ్రం కడిగేసి వేస్తున్నాను. ముద్ద నూరేదేగా పొడి కాదు కదా అని వీటిని వేసి నూరుతా. అది చూడండి ఇది కాయలు. ఇది కారం నూరుతా కోడిలోకి. ఈ కారం నూరి వేస్తాను అనమాట. కారం వేయను, దీని కారమే. అదిగోండి నూరుతున్నా. లేదా నేను ఎక్కువ నూరేస్తా, చూస్తున్నారుగా మీరు కూడా. అట్లా ఇది కూడా నూరి వేసుకుంటున్నాను. కారం కొంచెం ఉప్పు వేస్తున్నా. ఇది చూడండి, తర్వాత చూసుకొని వేసుకుంటాం. మళ్ళీ సరే పోవచ్చు 3 వంతులు. సరే కారం కచ్చేపని కలిగింది. ఇప్పుడు అల్లం కూడా దాంట్లో వేస్తున్నా. మొత్తం కలిపి ముద్ద నూరుతా. ఒక పాయ ఎల్లుల్లిపాయ ఇదిగోండి వేస్తున్నా మసాలాకి. అయిపోయినాయి ఏమున్నాయి ఇంకా. అదిగోండి ఎల్లుల్లిపాయ వేసాను. ఎల్లుల్లిపాయ, అల్లం, మిరపకాయలు, ఎండు మిరపకాయలు మొత్తం కలిపి ఒక ముద్ద నూరుతున్నా. ఇదిగోండి కారం చక్కగా నూరుకున్నా. అంటే మెత్తగా కాదు, కొంచెం పచ్చిగానే ఉంది. ఇప్పుడు నిమ్మకాయ బదులు మా చెట్టు ఉసిరికాయలు నాకు బాగా ఇష్టం, అవి వేసుకుంటున్నా పులుపుకి, నిమ్మకాయ లేకుండా. ఇదిగోండి ఈ కాయలు
ఇవి కూడా వేసి చక్కగా గింజలు తీసేసి నంజినాడు వచ్చేస్తాయి. తీసేసి మెత్తగా రుబ్బుకొని అందులో కలుపుకోవడం మసాలాలు. తర్వాత వేస్తాను కొంచెం గింజలు తీసినాక అవి కూడా తీసేసేస్తా. గింజలు ఉంటాయి ఇట్లో అవి తీయొద్దు మరి. ఇదిగోండి గింజ, అది ఇట్లా కచ్చిమే దంచాం అనుకోండి, కాయ నలుగుద్ది కదా, గింజ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏరుకోవాలి, బయట తీసేయాలి గింజలు. గింజలు ఉంటే బాగు కసకస అంటే ఇలాను గింజలు ఏరు బయట పడేస్తే బాగుంటుంది. ఇది రిస్క్ అనుకుంటే చక్కగా చాకు పెట్టి చుట్టుపక్కల చిన్న చిన్న ముక్కల్లో తెగేస్తే మధ్యలో గింజలు అలా వచ్చేస్తుంది. ఇది పారేటువంటి ఎలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. అది గింజ రావడం ముఖ్యం. కోసేసుకోవచ్చు, దంచి తీసుకోవచ్చు. అయిపోయింది. ఇక చూడండి, ఇలా మసాలా, కోళ్ళకి మసాలా. ఇది చెక్క, లవంగాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం బిర్యానీ ఆకు కొద్దిగా, ఇది అనాస పువ్వు ఒకటి, ఇవన్నీ యాలక్కాయలు, 3 యాలక్కాయలు, ఇవన్నీ చక్కగా కొంచెం బియ్యం గింజలు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది మసాలా. అన్నీ కలిపి కొంచెం దోరగా వేయించాం. బియ్యం చూసారా, కొంచెం 4 గింజలు దోరగా ఎగినాయి. 2 స్పూన్లు వేసిన బియ్యం, అంటే బాగుంటుంది మసాలా వేసుకుంటే, అందుకని వేసా. సరిపోతుంది. చూడండి, దంపుతున్నాను. ఇక మెత్తగా పొడి చేసుకోవాలి మసాలా. మిరియాలు కూడా వేసా ఇందులో, నేను చెప్పడం మర్చిపోయింది. దాకా 4 గింజలు మిరియాలు కూడా వేసుకున్నాం. అన్నీ చూడండి, చక్క పొడి, అది అట్లా పొడి అయిపోయింది. అంతా పొడి గిన్నెలో తీసుకున్నాం. మెత్తగా నలిగింది చూసారా, అంత చక్కగా అన్నీ నలిగిపోయినాయి కలిసి, ఆకు మసాలా మొత్తం. ఇదిగో చూసారా, మసాలాలన్నీ కారము, అల్లము, ఎల్లుల్లిపాయ, ఇది మసాలా పొడి అంతా. ఇంత వేపు చూపించాగా అవి మొత్తం అయిపోయింది, రెడీ చేసుకున్నాము. ఇదిగోండి కాన్పూరు, కాన్పూర్ ఉంది కదా, దీన్ని ఒక 2-3 చెంచాలు అలా చేసి వేసుకున్నాం దీంట్లో. అన్నీ మసాలా కాన్పూర్ మొత్తం కలిపేసి ఆ కోడికి పట్టేద్దాం. చూస్తున్నాం అంతే, ఓ 3 చెంచాలు ఉంటుంది. ఈ ముద్ద కూడా దీంట్లో వేసేస్తున్నా, కలుపుతాది. ఇదిగోండి మసాలా పొడి మొత్తం కలుపుతాం. ఎండుమిరగాయలు అవి నూరేటప్పుడు ఉప్పు వేసాను కదా, ఆ ఉప్పు కూడా ఉంది ఇప్పుడు ఇందులో. మొత్తం కలిపి అన్నీ ఉప్పు అన్నీ కలిసిపోయి, కొంచెం పసుపు, ఇంకోండి కొద్దిగా పసుపు, అన్ని మిశ్రమం కలిసింది. ఇది ఇలా మొత్తం చక్కగా కలిపేసుకున్నాను. చక్కగా కోడి తయారైంది కదా. ఇదిగోండి మసాలా అంతా చక్కగా కలిపాను, అన్ని రకాలు. ఇప్పుడు దీన్ని అంతా ఈ కోడికి పట్టించుకుందాం. దీని ముందు కడుపులో పెట్టాలి కొంచెం. ఏంటంటే కడుపులో పెట్టేస్తే చక్కగా ఏగుద్ది లోన మసాలా. అది కడుపులో పెట్టేసాను అంతా. ఇక పైన పెట్టుకోవాలి ఉన్నది. ఇట్లా ఘాట్లు పెట్టినాం కదా, ఈ ఘాట్లు పెడితే చక్కగా దానికి పట్టి నూనె, ఉప్పు, కారం, అన్ని రకాల మసాలాలు పెట్టి చక్కగా నూనెలో అయితే ఇలా పెట్టుకోవాలి. చక్కగా అంతా పెట్టుకుంటే లోనికి వెళ్ళింది అంత మసాలా తేలుతుంది. అదిగో ఇలా పెట్టుకోవాలి మసాలాని. ఇలా పెట్టుకుంటే చక్కగా లోనికి వెళ్తుంది, పైన ఉంటుంది. అది ఏంటో తినాలనిపించింది నాకు ఇవాళ, ఇలా చేస్తున్నా. కోడి ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది. ఆ పక్క అయిపోయి ఈ పక్క పెడుతున్నా, రెండో పక్క మొత్తం మసాలా పట్టించా దీనికి. పెట్టేశానమ్మ అంతా చక్కగా. ఇదిగోండి మొత్తం రాసేసారా,
కోడి అంతా కూడా బాగా చక్కగా లోనకంటే వెళ్ళి చక్కగా నాని కమ్మగా ఆవిడ వేపుకొని తింటే మనం. చూడండి ఎంత బాగా పట్టించాను మసాలా. అదిగోండి కోడి. కాసేపు దీన్ని నానబెట్టాలి ఒక 10 నిమిషాల దాకా. ఇదంతా పట్టాలి కదా కోడికి. నానబెట్టుకుందాం పక్కన. ఇలా మనం కళాయి రెడీ చేసినట్టుకి నానిపోతుంది. వేపుకోవడానికి ఉంది ఇలా పక్కనతే. కళాయి పెట్టుకున్నాం చూడండి పొయ్యి మీద. ఇదిగో నూనె పోసుకున్నాం. చూడండి నూనె చక్కగా మరిగింది. కోడిని దాంట్లో పెట్టుకుందాం. ఇక చెప్తాది. ఇదిగోండి నూనె మరిగింది చక్కగా. చూడండి పెడుతున్నా. అదే మిగతా అది చూడండి ఎంత చక్కగా ఏగిందో. అలాగే వేపుకున్నాం మసాలా దట్టించి. చూడండి అలా చక్కగా ఏగిందో. అది చూస్తుంటే నోరు ఊరిపోను తినేదాన్ని. ఇప్పుడు కంగారుగా ఉంది నాకు. ఎప్పుడు తినేద్దామా అని. గుమ్మలాడుతుంది వాసన. చక్కగా ఏగి మసాలాది గమ్మలాడుతుంది వాసన. అది కొంచెం చల్లారనా తినేస్తాం. మరి ఇంత వేడి తినలేం కదా. కొద్దిగా చల్లారాలి. అప్పుడు తింటాం. పక్క పెట్టు వేరుద్ది. చంద్రగా అంటే ఇప్పుడు వేపుతున్నాను. ఇందుకొని చూసారా కోడి ఎంత చక్కగా ఎర్రగా ఏగి నీట్గా చక్కగా ఏగింది. ఎక్కడ పచ్చి రంగు మంచి సువాసన. ఎంత బాగుందో కోడి చూసారా. అది తినే అనిపిస్తుంది నాకు ముందే. ఇక కొంచెం అరగాని తీసుకొని తినేస్తా. ముందు నేనే తినేసేది. చూడండి కోడి ఫ్రై చేసా. మసాలా దట్టించి బాగా దీని నిండా. మీరు కూడా వేపుకొని ఉంటే ఇట్లాగ నేను చేసాను మీకు చూపించా కదా. అట్లాగ అన్నీ వేసుకొని చక్క ఇట్లా వేపుకోండి. చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది కోడి. ఇది కోరిక నాకు ఇవాడు తినేయాలి తీరిపోవాలి. కోడి అన్నం తినక్కర దీన్ని ఇప్పుడు తీసుకొని తలాముకు తినేయచ్చు మన వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు. ఒక్కడం తినలేములే. మా ఇంట్లో మా మనవాడు ఉన్నాడు, మా అమ్మాయి అన్న అందరం కలిసి తింటాం దీన్ని. ఇది కోడి వేపుడు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే చూడండి. బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో మీకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది కోడి. ఇప్పుడు తిందాం మనం తీసుకొని. కానీ చాలా వేడిగా ఉంది. ఎర్రగా ఉందో నూరిన కారం. ఎప్పుడు కూడా బాగా ఏగింది చక్కగా. చూడండి ఎంత బాగా ఏగింది చక్కగా. ఇదిగో జాయింట్ ఒకటి లాగేసారి అట్లా ఉంది. ఇదిగో నూనెలో మగ్గి బాగా ఏగి అది కొంచెం చక్కగా ఎంత బాగుంది. మనవాడు చూడండి ఎగబడిపోతున్నాడు. ఇచ్చాను వాడికి బాగుందంట. తినేస్తాడంట. తీసుకో తినే నాయన పిక్కొని తినే.
తిను మీకు తిను తిని చూడు చెప్పు నాన్న నాకు నోరు ఊరిపోతుంది ముక్క తింటాను ఎలా ఉంది తిన్నానా నోట బిక్కి తిని బాగుంటుంది తినాలి చూడండి అబ్బా నూనెలో కోళ్ళ కడుపులో కూడా నూనె ఉంది చూడండి మరి ఏగి ఏగి ముక్క తీస్తే మెత్తగా ఊరికే వచ్చేస్తుంది అంతే ఇదిగో అబ్బా ఏం రుచిగా ఉందో కోడి ఒక్క ఏది ఉప్పు కారం మసాలా అన్నీ దట్టించా బాగా ఎట్లా వేగింది భలే బాగుంది కోడి చాలా రుచిగా ఉంది భలే బాగుంది అమ్మయ్య నా కోరిక తిరిగింది వాళ్ళ తినాలని అన్న కోరుకోం వండేసుకున్నాం చాలా చాలా బాగుంది చూడండి మన వాడు ఒక కాళ్ళు లాగేస్తాను నేను ఒక కాళ్ళు తినేస్తున్నా చాలా బాగుంది కోడి చాలా రుచిగా ఉంది గమగమలాడే వాసనతో పుల్లగా ఉసిరిగా వేసా కదా కొంచెం కొంచెం అక్కడక్కడ పులుపు తగులుతుంది కారం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఉప్పు కూడా ఏం తేడా లేదు కోడికి అన్నీ సరిపడినాయి చాలా చాలా బాగుంది ఎంతో బాగుంది కోడి మీరు కూడా ఎలా వండుకోండి నేను చేసినట్టు చేయండి అన్నీ నేను తింటే అప్పుడు తెలుస్తుంది దీని రుచి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తింటున్నాను.